బెల్టు షాపుల బెల్టు తీస్తానని ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుండగా మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. గడప గడపకు మద్యం అందిస్తామంటూ కూటమి నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. దీనివల్ల తలెత్తిన గొడవతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ వైఖరి వివాదాస్పదమవుతోంది. కూటమి నేతలకు ఒక న్యాయం, ఇతరులకు మరొక న్యాయమా అని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని దర్శనమల గ్రామంలో కూటమి పార్టీల నేతలు 2 బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అనధికారికంగా విక్రయిస్తున్నారు. వాటికి మంత్రి సత్యకుమార్ అండ పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. బెల్ట్ షాపులు పెట్టుకుంటే 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని హూంకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పని చేయడం లేదు. అనధికారిక మద్య విక్రయాలను ఆప్ చేయడానికి బాబోరు రాత్రి పగలు లేకుండా కష్టపడుతున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేసుకోవడానికే బాబు ప్రకటన పరిమితం కావడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బెల్ట్ షాపులు తెరుచుకున్నాయి. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. కూటమి నేతలకు సంపద సృష్టిస్తున్నాయి. గడప వద్దకే చేరాల్సిన పథకాలకు బదులుగా మద్యం బాటిళ్లు చేరిపోతున్నాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ మహిళ పేరు అంకి కుమారి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని దర్శనమల గ్రామ నివాసి. భర్త మరణం తర్వాత 2 పిల్లల పోషణ ఈమెపై పడింది. మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తే అధికంగా డబ్బులు సంపాదించవచ్చునని ఆశపడ్డ ఈమె ధర్మవరం నుంచి మద్యం బాటిళ్లు తీసుకువచ్చి విక్రయించేది. అయితే ఈమెకు కూటమి పార్టీల నేతల అండలేదు. బెల్ట్ షాపులపై కఠినంగా వ్యవహరించాల్సిన మంత్రి సత్యకుమార్ మద్యం షాపులతో పాటు బెల్ట్ షాపులు కూడా తన వారే ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడంతో అంకె కుమారి లాంటి అభాగ్యులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆమె బెల్ట్ షాపు పెట్టుకుని మద్యం విక్రయిస్తోందని తెలిసిన తర్వాత స్థానిక టీడీపీ, బీజేపీ నేతలు ఆమెపై ఎక్సైజ్ అధికారులను ఉసిగొల్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి చూడని ఎక్సైజ్ అధికారులు అంకె కుమారి ఇంటిపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆమెను నానా బూతులతో దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన అంకె కుమారి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహిళ బలవన్మరణంతో ఉలిక్కిపడ్డ అధికార కూటమి పార్టీల నేతలు తమ చేతికి మట్టి అంటకూడదని భావించి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. కాదు కూడదు అంటే అంతు చూస్తామంటూ బెదిరించారు. విషయం పెద్దది కాకుండా మంత్రి సత్యకుమార్ కనుసన్నల్లో ఈ వ్యవహారం జరిగినట్లు టీడీపీ కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. తల్లిని పోగొట్టుకున్న అంకె కుమారి 2 పిల్లలు అనాథలయ్యారు. ఈ పాపం తమకు అంటకుండా ఉండేందుకు ఎక్సైజ్ అధికారుల వేధింపులు అంటూ టీడీపీ కూటమి నేతలు ప్రచారం చేయటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉండడంతో నేరాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ధర్మవరం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వాహకం వల్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న మంత్రి సత్యకుమార్ ఇప్పటిదాకా స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.